నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను సిరిసాగర్ మావోయిస్ట్ మాస్టర్ మైండ్ హిడ్మా మృతిపై దుమారం ఆగడం లేదు ఎదురు కాల్పుల్లో చనిపోయాడని పోలీసులు అంటుంటే ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అంటూ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి అయితే తాజాగా మావోయిస్ట్ పార్టీ విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది హిడ్మా చావుకు ఓ కాంగ్రెస్ నేత కారణమంటూ అనుమానం వ్యక్తం చేశారు అన్నలు ఇప్పుడు ఆ లేఖ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత చేసిన మోసం వల్లే హిడ్మా చనిపోయారని మావోయిస్టు పార్టీ అల్లూరి సీతారామరాజు డివిజన్ అధికార ప్రతినిధి విప్లవ్ పేరుతో విడుదలైన లేఖపై ఉత్కంఠ నెలకొంది హిడ్మాకు హాస్పిటల్లో వైద్యం అందిస్తానని నమ్మబలికి పోలీసులకు సమాచారం ఇచ్చి కాల్చి చంపారన్నారు ఆ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందన్నారు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పాలకులకు కొరకరాని కొయ్యగా మారిన హిడ్మాపై డేగ కన్నేసి మట్టుబెట్టాయి భద్రతా బలగాలు ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో హిడ్మాతో పాటు అతని భార్య రాజీ చనిపోయారు అప్పటి నుంచి ఆయన మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి రైట్ హిడ్మా మృతికి గల కారకులెవరు ఇది నిజంగా పోలీసుల ఎన్కౌంటర్ వల్లే జరిగిందా లేకపోతే ఇంకెవరై హస్తమైనా ఉందా డిస్కస్ చేద్దాం మనతో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఓవర్ టు యూ శ్రీ గుడ్ ఈవినింగ్ సో ఏదేమైనా కానీ హిడ్మా లాంటి ఒక గెరిల్లా ఆపరేషన్స్ నిర్వహించేటువంటి వ్యక్తి అట గతంలో చాలాసార్లు తప్పించుకొని క్షణాల్లో త్రుటిలో తప్పించుకొని పోలీసుల బలగాల నుంచి తప్పించుకున్నటువంటి వ్యక్తి మొన్న మరేడుమిల్లిలో ఎన్కౌంటర్ ఆయనతో పాటు ఆయన భార్య రాజే కూడా ఎన్కౌంటర్ అయిన తర్వాత ఇక మావోయిస్టు పార్టీ పూర్తిగా ఇక అయిపోయింది మావోయిస్టు పార్టీ బలహీనపడ్డది అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపించాయి నిజానికి హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు పార్టీలో చాలా ఇక వెలుతి కూడా కనిపించింది ఇక మావోయిస్టులు అంతమవుతున్నారు అనడానికి హిడ్మా మరణంతో ఒక నిదర్శనంగా చూపించారు కేంద్రం కూడా హిడ్మా మరణాన్ని ధృవీకరించింది హిడ్మా మరణం తర్వాత మావోయిస్టులు చాలా వీక్ అయిపోయారు ఇక బలహీనంగా మావోయిస్టు పార్టీ మారిపోయింది అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపించాయి ఆ హిడ్మా స్థానంలో బర్సిదేవాను రిక్రూట్ చేసిన తర్వాత ఆయన కూడా లొంగిపోవడం జరిగింది సో ఆయన కూడా లొంగిపోయిన తర్వాత ఇక మావోయిస్టు పార్టీ ఆయనతో పాటు ఇంకా కొంతమంది కూడా లొంగిపోవడం జరిగింది ఆల్మోస్ట్ ఒక 60 మంది వరకు దేవాతో లొంగిపోయారు ఇక లొంగిపోయిన తర్వాత ఆయుధాలతో పాటు నగదుతో పాటు లొంగిపోయిన తర్వాత మావోయిస్టులో ఇక మిగతా వాళ్ళు కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదంటే ఏం జరగబోతోంది అన్నటువంటి ఒక చర్చ జరుగుతోంది సో ఇట్లా నేపథ్యంలో ఇంకా కీలకంగా తెలంగాణ అంటే ఈ ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్లో తెలంగాణ పోలీసులు ఇస్తున్నటువంటి నివేదిక ప్రకారం ఇంకా కీలకమైనటువంటి 17 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారు అడవుల్లో అండర్ గ్రౌండ్లో ఉన్నారు వాళ్ళు కూడా లొంగిపోతే కనుక తెలంగాణ ఇక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిపోతుందని ఒక అఫీషియల్ ప్రకటన కూడా చేయొచ్చు దాంట్లో ఇప్పటికే సెంట్రల్ కమిటీ నుంచి ఒక 5 ఉన్నారు స్టేట్ కమిటీ నుంచి 6 అట్లాగే డివిజన్ కమిటీ నుంచి 7 సభ్యులు ఉన్నారు లొంగిపోవాల్సిన అంటే ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్లో ఉన్నవాళ్ళు ఆ తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యుల విషయానికి వస్తే కీలకమైనటువంటి వ్యక్తుల్లో ముప్పాల లక్ష్మణ్ అట్లాగే తిప్పూరు తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మల్లారాజీ రెడ్డి సో సంగ్రామ్ అంటారు ఎట్ సేమ్ టైం పసునూరి నరహరి అలియాస్ సంతోష్ సో వీళ్ళు కీలకమైనటువంటి కేంద్ర కమిటీ సెంట్రల్ కమిటీ సభ్యులు సో వీళ్ళు గనక లొంగిపోతే వీళ్ళని గనక ఇక మావోయిస్టు జనజీవనంలో కలిసిన అంటే ఎన్కౌంటర్లు జరిగిన మావోయిస్టులకు చాలా భారీ ఎదురు దెబ్బ అనే చెప్పాలి అట్ సేమ్ టైం స్టేట్ కమిటీలో కూడా చాలా కీలకమైనటువంటి సభ్యులు ఉన్నారు ముప్పిడి సాంబయ్య కానీ వార్తశేఖర్ కానీ లేదంటే జోడే రత్నాభాయ్ కానీ సుశీల కానీ చంద్రశేఖర్ కానీ దామోదర్ సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు అంటే వీళ్ళు లొంగిపోతే కనుక ఖచ్చితంగా ఇంకా స్టేట్ కమిటీలో కూడా భారీగా దెబ్బపడ్డట్టే మావోయిస్టు ప్రాబల్యం కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది అట్ సేమ్ టైం డివిజన్ కమిటీ సభ్యులకు సంబంధించి కూడా రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది దాంట్లో రాజేశ్వరి భాగ్య ఎట్ సేమ్ టైం బడిషాంగ సంగీత భవానీ మైసయ్యతో పాటు భరత్ సింగ్ సో ఈ 17 మంది కనుక మావోయిస్టులు లొంగిపోతే కనుక ఇక మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదంటూ కూడా ఇప్పటికే డీజీపీ చెప్పడం జరిగింది మరోవైపు ఈ 17 మంది మావోయిస్టులకు కూడా లొంగిపోవాలంటూ కూడా డీజీపీ ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది సేమ్ టైం మారుతున్న కాలానికి అనుగుణంగా పోవాలి జనజీవనంలో కలవాలి ప్రజల్లో ఉండి ప్రశ్నించండి అంటూ కూడా ఆయన అంటే జనజీవనంలోకి వస్తే ప్రజా సౌకర్యాలను కూడా వినియోగించుకోండి మళ్ళీ పునరావాస సౌకర్యాలు కూడా ఉన్నాయి వాటిని కూడా వినియోగించుకోవాలంటూ కూడా డీజీపీ ఇప్పటికే చెప్పడం జరిగింది మాట్లాడదాం ఎట్లా ఉండబోతోంది సో మావోయిస్టులో చీలికలు ఉన్నాయా లేదంటే మావోయిస్టులో కోవర్ట్ ఆపరేషన్స్ నడుస్తున్నాయా మావోయిస్టులు లొంగిబాటుకి ఎందుకు వెళ్తున్నారు
హిడ్మా మరణం తర్వాత దేవా లొంగిబాటు చాలా పెద్ద సంచలనంగా మారిందనే చెప్పాలి. గవిన ఐలయ్య గారు ఉన్నారు న్యూ డెమోక్రసీ నుంచి మనకు. ఐలయ్య గారు నమస్తే. నమస్తే నమస్తే. సో ఆపరేషన్ కగార్ మార్చి 31 కంటే ముందే అంతమయ్యేలా ఉంది, క్లోజ్ అయ్యేలా ఉంది. సో పోలీస్ వర్సెస్ మావోయిస్ట్ ఇక నుంచి వినిపించకపోవచ్చు. మావోయిస్టులు లొంగుబాటు ఒకవైపు, మావోయిస్టుల ఎన్కౌంటర్లు ఒకవైపు, దాంట్లో కొంత కోవర్ట్ పాలిటిక్స్ కూడా నడుస్తున్నాయి. సో ఎట్లా చూడొచ్చు, ఇక ఈ 17 మంది అగ్రనేతలు లొంగిపోయేటువంటి అవకాశం ఉన్నాయా డీజీపీ చేసినటువంటి విజ్ఞప్తి తర్వాత? ఒక చర్చ అయితే మీరు అన్నట్లు ఇంకా 17 మంది మిగిలి ఉన్నారు. అందులో తెలంగాణ వాళ్ళ కేంద్ర కమిటీలో 4 ఉన్నారు. వాళ్ళ పేర్లతో సహా చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈ చర్చ అంతా కూడా నేను అనేది ఏంటంటే, ఒకవైపున ప్రభుత్వము డెడ్ లైన్ విధించి ఆపరేషన్ కగార్ పేరుతోటి వాళ్ళ మీద ఒక అధర్మ యుద్ధాన్ని కొనసాగిస్తుంది. వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి అప్పీల్స్ ని కానీ వాళ్ళ ప్రకటనలు కానీ పట్టించుకోకుండా వాళ్ళని ఏరివేయడం లేదా లొంగ తీసుకోవడం అనేటటువంటి రెండు ఆప్షన్స్ తోటి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నటువంటిది మనందరం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది, మావోయిస్టులు ఎందుకు ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు, అది కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, మధ్య భారతంలో, అటవీ ప్రాంతంలోనే మావోయిస్టులు ఎందుకున్నారు, మధ్య భారతంలో ఉన్నటువంటి మావోయిస్టుల మీదనే ఎందుకు ప్రభుత్వం అలాంటి ఒక ఆపరేషన్ కగార్ను ప్రకటించింది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరం ఏంటి, అసలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి దీనికి కారణం ఏంటి అనేటటువంటి దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉందండి. మధ్య భారతం అనేటటువంటిది ఆదివాసీ ప్రాంతం, అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టుల మీద టార్గెట్ చేస్తున్నారు. పోనీ మావోయిస్టులు ఏమైనా అక్కడ ఉన్న ఖనిజాలను కాజేస్తానరా, లేకపోతే భూముల్ని స్వాధీనం చేసుకుంటానరా, లేకపోతే ఇంకేదైనా అక్రమాలు చేస్తానరా, ఏంటి వాళ్ళ మీద మీరు యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం ఏమున్నది? అందుకని ఈ రోజు మావోయిస్టులకు ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం కాదు. ప్రభుత్వం మొత్తం సైడ్ ట్రాక్ చేస్తుంది, డైవర్ట్ చేసి మావోయిస్టులకు తనకు జరిగేటటువంటి యుద్ధంగా మావోయిస్టులు ఏరేస్తామని చెప్తున్నటువంటిది ఏదైతుందో అదంతా కూడా డైవర్ట్ చేసేటటువంటిది. అసలు యుద్ధం అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలతో ప్రభుత్వానికి జరుగుతుంది. ఇది వాస్తవం. ఈ రోజు ఇప్పుడు గడ్చిరోలి ప్రాంతంలో మీరు లాయిడ్స్ కంపెనీకి ఇచ్చినటువంటి 2300 ఎకరాలు, అక్కడ ఉన్నటువంటి 1,23,000 చెట్లని నరకడానికి ఇచ్చినటువంటి పర్మిషన్స్, ఆ లాయిడ్స్ కంపెనీకి 20 ఏళ్ళు మీరు ఇచ్చినటువంటి మైనింగ్ లీజు, ఈ అన్నిటి కూడా ఆదివాసులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఎక్కడైనా అన్ని ప్రైవేట్ పరమైపోతున్నాయి. పబ్లిక్ రంగం అనేటటువంటిది, ప్రజా సంపద, దేశ సంపద అనేటటువంటిది మిగిలేటటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే గనక, సో ఈ పోరాటం మొత్తం కూడా ఏకపక్షం అయిపోయిందా? గతంలో పోలీస్ వర్సెస్ మావోయిస్ట్ లా ఉండేది. అండ్ మోర్ ఓవర్ మనం చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర పోలీసులు మావోయిస్టుల మీద యుద్ధం చేసినాయో అప్పుడు మావోయిస్టులు నిలదొక్కున్నారన్నది వాస్తవం. బట్ ఎప్పుడైతే కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయో ఇక మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? మావోయిస్టులను కేంద్ర బలగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, ఎదుర్కోవడం ఇబ్బంది అవుతుందా? నంబాల కేశవరావు మరణం తర్వాత, కీలకమైనటువంటి అగ్రనేతల మరణాల తర్వాత, ఎన్కౌంటర్ల తర్వాత, లొంగుబాట్ల తర్వాత ఇవన్నీ కూడా పరిణామాలు చేంజ్ అయిపోతున్నాయి. సో ఇక అంతానికి వచ్చినట్టు అనుకోవచ్చా కేంద్ర బలగాల ఎంట్రీ తర్వాత? మీరు అన్నది నిజమేనండి. మావోయిస్టుల మీద వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి ఎన్కౌంటర్స్, బూటకప్ ఎన్కౌంటర్స్, సరెండర్స్, కోవర్ట్లు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సమాజం అంతా కూడా చూస్తుంది. అందుకని వాళ్ళు ఉనికి కోసం, వాళ్ళు నిలబడటం కోసం తాపత్రయపడుతున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు హిడ్మా తీసుకొచ్చి ఆయన క్షేత్ర ప్రాంతాన్ని వదిలిపెట్టేసి వచ్చి మారేడుమిల్లి దగ్గర ఎన్కౌంటర్ చేసినటువంటి స్థితిని కూడా మనం చూసాం. అందుకని ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ మీద జ్యుడిషియల్ మెజిస్టీరియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఫార్మల్ గా ఆదేశిస్తే, ఆడికి వెళ్ళినటువంటి హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి అడ్వకేట్స్ వీళ్ళని కూడా కనీసం ఆర్డీఓ ఎంక్వైరీ గాడికి కూడా వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అందుకని హిడ్మా లాంటి బూటకప్ ఎన్కౌంటర్స్ చాలా జరుగుతున్నాయి. ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి మాట వాస్తవం. వాళ్ళు మేము కూర్చొని మాట్లాడుకుంటాం. అంటే హిడ్మాది మనం బూటకపు ఎన్కౌంటర్ అనుకున్నా, లేదంటే ట్రాప్ చేశారనుకున్నా కానీ హిడ్మా తర్వాత రిక్రూట్మెంట్ అంటే ఆ సిద్ధాంతాలని కూడా మర్చిపోతున్నారు అనుకోవచ్చా? సో ఆ సిద్ధాంతం కూడా ఇక అయిపోయింది, ఇక మనం జనంలో కలవడమే బెస్ట్ అన్నటువంటి వార్తలకు వచ్చాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం నంబాల కేశవ్ ఎన్కౌంటర్ తర్వాత, ఎన్కౌంటరే చాలా పెద్ద షాక్.
కేంద్రం మొత్తం అంటే దేశం మొత్తం కూడా ఒక్కసారికే సంచలనంగా మారింది. ఆ తర్వాత మల్లోజుల వేణుగోపాల్ తుపాకులతోటి లొంగిపోవడం, ఆ తర్వాత ఆసన కూడా లొంగిపోవడం, కొన్ని గంటల్లోనే ఆసన క్యాడర్తో సహా మొత్తం లొంగిపోవడం. ఇక హిడ్మా ఉన్నాడులే అన్నటువంటి ఒక ధైర్యం వాస్తవానికి ఉండేది మావోయిస్టుల్లో. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా ఇక పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. స్టెప్ బై స్టెప్ మావోయిస్టులు బలహీనమవుతున్నారు. ఇక ఇప్పుడు డీజీపీ చేస్తున్నటువంటి కామెంట్ కానీ, లేదంటే గతంలో హిడ్మా ఇంటికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పోయి మాట్లాడినటువంటి నేపథ్యం కానీ ఇక బలహీన దిశగా ఉందని అనుకోవచ్చు కదా? అవునండి, బలహీన పడ్డ మాట వాస్తవమే. ఆ ఉద్యమం ఎట్లా నిలదొక్కుంటది, వాళ్ళు ఏం చేస్తారు అనేటటువంటిది వేచి చూడాలి. కానీ బలహీన పడ్డది మొత్తం కళ్ళకు కనపడుతుంది. ఏకపక్షంగా వాళ్ళ మీద జరుగుతూ అనేక మంది కేంద్ర కమిటీ సభ్యుల్ని కూడా ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి స్థితిలో వాళ్ళేమి ఎదురు తిరిగి ప్రభుత్వం మీద, ప్రభుత్వ బలగాల మీద దాడులు చేసేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ఏకపక్షంగా తుదుముట్టించేటటువంటిది జరుగుతా ఉంది. వాళ్ళ ఆత్మరక్షణ కోసము చూస్తాను. అందులో సరెండర్స్ కూడా ఉన్నాయి. సరెండర్స్ అనేటటువంటి ఏ ఉద్యమంలోనైనా ఇట్లాంటివి ఉంటాయి. మనము ఆదివాసీ రంప ఉద్యమంలో అల్లూరు సీతారామరాజు వెంటున్నటువంటి వాళ్ళు కూడా కోవర్ట్లుగా మారినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అట్లాంటి ఉద్యమాల్లో ఉంటాయి. అవి లేని ఉద్యమం ఎక్కడ ఉండదు. అయితే ఇక్కడ మావోయిస్టులు మార్చి నాటికల్లా అంతం అవుతారా లేరా, ఏమైనా మిగిలి ఉంటారా, ఇది పెద్ద నెంబర్ గేమ్ కాదు, చర్చ కాదు. కానీ ఈ రోజు మావోయిస్టులు అక్కడ కొట్లాడుతున్నటువంటి ఆదివాసీలకు అండగా ఉన్నారనేటటువంటి మాట వాస్తవం. మనం అనేక ఉద్యమాలు చూసినామండి. ఇప్పుడు ఆదివాసీ ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు వందల శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. అల్లూరు సీతారామరాజుతో ఆగిపోలేదు కదా, కొమరం భీమ్ తోటి ఆగిపోలేదు, రామ్జీ గోండి తోటి ఆగిపోవట్లేదు, లేదా రాంభూపతి తోటి ఆగిపోలేదు. ఒక్కసారి నువ్వు అప్పర్ హ్యాండ్ కావచ్చు ఎవరైనా. ఈ రోజు మేము అనేది ఏంటంటే, మొత్తం మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద, లక్షల కోట్ల విలువైనటువంటి ఖనిజ సంపద, అది మన దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి మన సంపద ఈ రోజు మీరు కార్పొరేట్ కంపెనీలకు అడ్డగోలుగా అప్పచెప్తుండ్రు. ఉదాహరణకి ఈ రోజు బయలడిల్లా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇనుప ఖనిజాన్ని మీరు 450 రూపాయలకే టన్నుకు జపాన్ లాంటి విదేశాలకు అమ్ముతున్నారు. బయట మార్కెట్ లో 4,500 ఉన్నటువంటి టన్నుని మీరు 4,450కి అమ్ముతున్నటువంటి ఒక స్థితి చూస్తున్నాం. దేశ సంపదని మీరు తీసుకుపోయి ప్రభుత్వానికి ఈనాడు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటటువంటి పరిస్థితి. దాన్ని ఆపగలరా మీరు? మావోయిస్టులను అంతం చేయొచ్చు. మావోయిస్టులు అనేటటువంటిది నేననేది ఆ ఆదివాసీ ఉద్యమానికి అండగా ఉన్నారు. అంటే తుపాకులు పెట్టి ముందుకు పోతే ఎవరు ఆపలేరు. అది స్పష్టంగా మావోయిస్టుల వ్యవహారంలో కనిపిస్తోంది కూడా. ఏమండి, అంటే తుపాకులు ఎక్కువ పెట్టి ముందుకెళ్తే ఎవరు ఆపేది లేదు, ఎవరు ఆపలేరు కూడా. సో మావోయిస్టుల విషయంలో అదే జరుగుతుంది కదా. అదే అండి, ఇప్పుడు ప్రభుత్వం ఇంత పెద్ద యంత్రాంగం వ్యవస్థ అంతా కూడా ఒక పకడ్బందీగా మొత్తం కేంద్రీకరించి చేస్తున్నటువంటి స్థితిలో ఆ ఉద్యమం తట్టుకొని నిలబడి ప్రభుత్వం మీద గెలుస్తుంది అని ఎవరు అనుకోవడం అనేటటువంటిది కాదు. ప్రభుత్వం కూడా అది క్రియేట్ చేస్తుంది. మావోయిస్టులకు మాకు యుద్ధం జరుగుతుంది, మేము వాళ్ళ మీద గెలుస్తాం, కర్రెగుట్టల మీద జెండా ఎగిరేసాం, నేషనల్ ఫ్లాగ్ ఎగిరేసాం, ఇవన్నీ కూడా ఇది కాదు. మీరు ఇక్కడ ఆదివాసీలు కొట్లాడుతున్నారు, వేల మంది ఆందోళన చేస్తున్నారు. మా ప్రాంతంలో మీరు 6 లైన్ల రోడ్లు వేయకండి, మా కాడ మైనింగ్ పర్మిషన్ ఇవ్వకండి. వాళ్ళ ఆరావళి గుట్టలో జరిగేటటువంటిది ఏంటంటే, మీరు ఎందుకు మైనింగ్ పర్మిషన్స్ ఇస్తారు? అడ్డగోలుగా దేశ సంపదను కాపాడటానికి చేస్తారా మీరు? ఒక బూచి మావోయిస్టులు ఈరోజు మావోయిస్టులను లేకుండా చేయడం, ఆ తర్వాత ఆదివాసీ ఉద్యమాలని అణిచేసి ఆదివాసీలను అక్కడి నుంచి బేదకలు చేసేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా కూడా మీరు విదేశీ స్వదేశీ కార్పొరేట్ల కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకని ఇది సమాజం గమనించాలి. ఇది వాళ్ళ మధ్య జరుగుతుంది. ఆదివాసీల విషయంలో మనం చర్చిస్తున్నాం. ఆదివాసీలకు అన్యాయం జరగద్దు, ఆదివాసీ అడవుల ఖనిజాలు తరలిపోతున్నాయి, సో అడవులను జల్లెడబడుతున్నారు, ఇవన్నీ 1 by 1 ఉన్నాయి. బట్ పాయింట్ ఏంటంటే, ఎంతమంది లొంగిపోయినా, ఎంతమంది ఎన్కౌంటర్ అయినా కానీ హిడ్మా లాంటి ఒక వ్యక్తి ఉన్నారంటే మళ్ళీ రిక్రూట్మెంట్లు జరుగుతాయి, మళ్ళీ తిరుగుబాటు జెండా ఎగరేయచ్చు అన్నటువంటి ఒక ధైర్యం మావోయిస్టుల్లో ఉండేది. బట్ రాను రాను కీలకమైనటువంటి ఆసన లాంటి నేతలు ఆయుధాలతో లొంగిపోవడం, నంబాల్ లాంటి నాయకులు ఎన్కౌంటర్లో చనిపోవడం, ఆఖరికి హిడ్మానే మారేడ్మిల్లిలో ఒకే ఒక వేటుకు ఆయన చనిపోవడం, సరే దాని వెనకాల ట్రాప్ ఉందా ఏమిటి అన్న అంశం అట్లా ఉంటే కనుక ఆ తర్వాత బర్సదేవ లొంగిపోవడం, ఇవన్నీ చూస్తుంటే మిగతా 17 మంది విషయంలో తెలంగాణ డీజీపీ చేసినటువంటి కామెంట్ చూస్తే మావోయిస్టుల్లో కూడా ఒక అంతర్మథనం వచ్చేసింది. కీలకమైనటువంటి నాయకులు ఐదర్ లొంగుబాటు అవుతున్నారు, లేదంటే ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. ఇంకెందుకు ఈ ప్రస్థానం, ఇక్కడికి ఆపేస్తే బెటర్ ఏమో అన్నటువంటి ఒక అంతర్మథనంలోకి మావోయిస్టులు వచ్చారు. ఇది ఆపరేషన్ కగార్ ఈ అంతర్మథనంతో ఎండ్ అవుతుంది అన్నది కూడా అనుకోవడానికి అవకాశం ఉందా? దీన్ని ఎవరు నిర్ధారించలేరండి. అదొక భావజాలం.
మావోయిజం అనేటటువంటిది ఒక సిద్ధాంతం. అది సిద్ధాంతానికి ఎప్పుడు చావు ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆకాంక్ష తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కావాలని 69లో వచ్చినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు కదా. పోలీస్ కాల్పుల్లో కూడా అనేక మంది చనిపోయారు. అప్పుడు అయిపోయిందని అనుకున్నారు. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తోటి గెలిచినటువంటి పార్టీ కూడా అవును. పోయి కాంగ్రెస్ లో విలీనమైంది మర్రిచెన్నారెడ్డి గారి నాయకత్వంలో. ప్రజల అంత ఆకాంక్ష బలంగా ఉన్నటువంటి దాన్ని కూడా దశాబ్దాల పాటు అది తొక్కువేయబడ్డది. మళ్ళీ తిరిగో 40 సంవత్సరాల తర్వాత లేచి నాడు తెలంగాణ ఉద్యమం జీవం పోసుకున్నది. మళ్ళీ దేశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం. నేను అనేది ఏంటంటే ఈనాడు మావోయిజం అనేటటువంటిది పేదరికం నిర్మూలన కోసం వచ్చినటువంటిది, ఆకలి దరిద్రం లేని సమాజం కోసం వచ్చినటువంటిది. ముందు మీరు దాన్ని అంతం చేస్తే మావోయిజం దానంతట అదే అంతమవుతుంది. కమ్యూనిజం కూడా దాని లక్ష్యం నెరవేరినప్పుడు ఇంకా దానికి ఏం కర్తవ్యం మిగులు ఉండదు. మీరు అది చేయకుండా మొత్తం దరిద్రం పోదు, నిరుద్యోగం పోదు, ఆకలి పోదు. ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. విద్య వైద్యం అందని పండై ఉన్నది. ఈనాడు సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందట్లేదు. వాటి మీద టార్గెట్ లేదు, కానీ మేము మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పి డెడ్ లైన్ పెట్టి చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా హిడెన్ ఎజెండా వేరే ఉన్నది. ఇది సమాజం అర్థం చేసుకోవాలి. వాళ్ళ మావోయిస్టులు సమాజం కోసం, సమాజ సంపద కోసం నిలబడి ఉన్నట్టుగా వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి తప్ప వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ మావోయిస్టుల్లో అయ్యే గారు మావోయిస్టుల్లో సిద్ధాంతాలని బేస్ చేసుకుని ఉన్న వాళ్ళు చాలా కొంతమందే ఉన్నారు. సిద్ధాంతాలను వదిలేసి లొంగిపోయే వాళ్ళే చాలా మంది కనిపిస్తున్నారు. సో వాళ్ళు లొంగిపోవడమే కాకుండా వాళ్ళతో పాటు ఇంకో వందలాది మంది లొంగిపోతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. సిద్ధాంతాలతో చనిపోయిన వాళ్ళని వేల మీదనే లెక్క పెట్టాలి. మనం నంబాల కేశవ్, హిడ్మా లాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టిన కనిపిస్తుంది. కానీ లొంగిపోయే వాళ్ళే, తుపాకుల మీద లొంగిపోయేటోళ్ళే చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో దీంట్లో మావోయిస్టుల్లో ఒక చీలిక వచ్చింది. కొంతమంది జనజీవనంలో కలుద్దాం అనేవాళ్ళు, కొంతమంది అయితే లేఖలు వదులుతున్నారు. ఆ లేఖకు మాకు సంబంధం లేదు, మావోయిస్టు ఉద్యమం నడుస్తూనే ఉంటుందంటూ మళ్ళీ అభయ్ పేరిటో విప్లవ్ పేరిటో లేఖలు వస్తూనే ఉంటాయి. సో మావోయిస్టుల్లోనూ ఒక చీలిక వచ్చింది. పార్టీ క్యాడర్ మొత్తం సతమతమవుతోంది. సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఇక ముందు పోయేటువంటి పరిస్థితి లేదన్నటువంటి ఒక నిర్ణయానికి మావోయిస్టులు వచ్చారన్నది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక అంశం. ఈ ఉద్యమంలో అలాంటి చర్చ మొదటి నుంచి కూడా ఉన్నది. విప్లవ సంస్థల్లో మావోయిస్టులతో పాటు ఉన్నటువంటి ఇతర ఎంఎల్ సంస్థలు వీటన్నిటిలో కూడా పోరాటం, సాయుధ పోరాటం ఎప్పుడు ప్రారంభించాలా, దశ ఉందా లేదా, ఇదొక చర్చ ఉంది. అది మావోయిస్టుల్లో కూడా ఒక అంతర్గత చర్చ ఉంది అని ఇటీవల వచ్చినటువంటి వాళ్ళ లేఖలు, వాళ్ళ తీర్మానాలు అన్ని చూసినప్పుడు చర్చ ఉండటం సహజం అండి. ఏ పార్టీలోనైనా చర్చ ఉంటది. చర్చ అనంతరమే ఒక నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటానో ఆ నిర్ణయం ప్రకారం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. అందుకని అట్లాంటి స్థితిలో మనం ఏ చర్చ లేదు అది ముందుకు పోద్ది అని మనం చెప్పలేము. కానీ చర్చ ఉంటది. వాళ్ళ మధ్య అంతర్గత ఇది నడుస్తుంది. కాదు ఇప్పుడున్నటువంటి ఉక్కిరి బిక్కిరి ఎన్కౌంటర్ల స్థితిలో వాళ్ళు ఏమి చర్చించుకొని ఒక పార్టీగా ఒక నిర్ణయం తీసుకునే వాతావరణం లేదు. వాళ్ళు అప్పీల్ చేశారు, మాకు 2 నెలలు టైం ఇవ్వండి, మేము మాట్లాడుకుని దీని మీద నిర్ణయం తీసుకుంటాం, అప్పటిదాకా మేము మా వైపు నుంచి కాల్పుల విరమణ పాటిస్తాను అనేటటువంటి ప్రతిపాదన కూడా చేశారు. దాన్ని కూడా ప్రభుత్వం ఏమి చేయట్లేదు. అయితే అదే క్రమంలో దాంట్లో లొంగిపోయేటటువంటి ప్రలోభాలకు గురయ్యో మరో కారణం చేతనో లొంగిపోయే వాళ్ళు ఉండొచ్చు. అదే క్రమంలో అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, వయోభారంతో ఉండి సంఖలో కర్రలు పెట్టుకొని నడుస్తున్నటువంటి వికలాంగులు కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. లొంగిపోయినటువంటి నెంబర్ కోసం చాలా మందిని చూపించవచ్చు. లీడర్లు కొద్దిమంది లొంగిపోతున్నారు, అందులో అనేక మందిని చూపిస్తారు. దాన్ని అంతా కూడా వాస్తవం అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు చాలా మంది ఎన్కౌంటర్ అయిన వాళ్ళందరూ కొత్త డ్రెస్సులు వేసి ఎన్కౌంటర్ చేస్తాను. వాడు అయాలనే డ్రెస్ గుట్టించుకొని వచ్చి ప్రభుత్వంతో యుద్ధం చేసి ఎన్కౌంటర్ లో చనిపోరు. చిన్న లాజిక్ ఇట్లాంటి. అందుకని ఈ రోజు చనిపోయినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులే మేజర్ గా ఉన్నారు. లొంగిపోయినటువంటి లీడర్సే కొద్ది మంది ఉన్నారు. ఇట్లాంటి స్థితిలో కూడా బట్ ఒక్కటి మావోయిస్టులకు అర్థమైపోయింది కదా. ఎందుకంటే ఎన్నోసార్లు శాంతి చర్చలకు మేము సిద్ధం, ఆయుధాలు వదిలేసి మాట్లాడతాం, ఆయుధాలు వదిలేసి మేము చర్చలకు వస్తాం అన్నా కానీ కేంద్రం ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలేదు. గతంలో గ్రీన్ హంట్ విషయంలో శాంతి చర్చలకు కొంత ముందడుగేసినా కానీ ఆపరేషన్ ఖగార్ మాత్రం ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. సో కేంద్రం చాలా దూకుడుగానే ముందుకెళ్తోంది, టెక్నాలజీని వాడుతోంది, హై అండ్ వెపన్స్ని వాడుతోంది. బట్ మావోయిస్టుల దగ్గర అట్లాంటి టెక్నాలజీ లేదు, అట్లాంటి వెపన్స్ కూడా లేవు. ఇక కీలకమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా నేల కొరిగిపోతోంది. సో ఇప్పటికే చాలా వరకు జిల్లాలు మొత్తం కూడా మావోయిస్ట్ రహిత జిల్లాలుగా ఇప్పటికే ప్రకటనలు జరిగిపోయాయి. అటు మహారాష్ట్ర కానీ ఇంకా ఛత్తీస్గఢ్ లాంటి కొన్ని జిల్లాల్లో మావోయిస్టులు లేని జిల్లాలు కూడా ప్రకటనలు జరిగిపోతున్నాయి. సో ఇది కూడా మావోయిస్టులు ఒక భారీ ఎదురుదెబ్బ అనుకోవాలా? ఆపరేషన్ ఖగార్ ముందుకే పోతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ లొంగుబాట్లు జరుగుతున్నాయి అనుకోవచ్చా?
ఇప్పుడు ఆ మధ్య భారతంలో ఆదివాసీ ఉద్యమానికి ఎదురు దెబ్బే మావోయిస్టులకు కూడా ఇది పెద్ద ఎదురు దెబ్బగానే మనం చూడొచ్చు. అయితే నిజమే మనం అనుకున్నాం మార్చి 31 తోటి మావోయిస్టులు లేని మావోయిస్టు రహిత భారతదేశం ఏర్పడుతుంది అని చెప్పి ఈనాడు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు జరగవచ్చు. బట్ తర్వాత ఫర్దర్ ఏంటి? ఏం చేస్తారు మీరు? మావోయిస్టులు లేకపోతే ఆ భావజాలం ఉండదా? మరొక రూపంలో రాదా? ఇప్పుడు మీరు చేసేటటువంటి దాన్ని మావోయిస్టులు లేని భారతంలో మీరు సాధించేదేంటి? అంటే అంటే భావజాలం ఉండడం అందుకని వేరు, ఆ భావం కోసం పనిచేసే వ్యక్తులు ఉండడం వేరు. సో ఇప్పుడు రిక్రూట్మెంట్స్ లేవు, ఉన్న వాళ్ళంతా వయోభారంతో ఉన్నారు, వాళ్ళంతా కూడా లొంగిపోవడానికే ముందడుగు వేస్తున్నారు. కొత్త రిక్రూట్మెంట్స్ కూడా చాలా కాలం నుంచి ఆగిపోయి ఉన్నాయి కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ భావజాలం మనం నిలబెట్టడానికి కూడా అనుకుంటామండి. కొంతమంది కావాలి కదా. ఎస్ కావాలి. ఇప్పుడున్నటువంటి స్థితిలో అదే పెద్ద చర్చగా ఉంది. ప్రశ్నార్థకంగా కూడా ఉంది. చాలా మంది దృష్టిలో మీరు అనేటటువంటి భావన ఉంది. ఈ పార్టీ నిలబడతదా? ఇది ఒక తుద్దెసుకొచ్చింది అనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది. దాన్నేమి మనం కాదనలేనిదే. ఏం జరుగుతుందో చూడాల్సిందే. కానీ ఈ రోజు మీరు ఎన్కౌంటర్లు చేస్తాం, అసలు డూ ఆర్ డై, చస్తారా సరెండర్ అవుతారా అని ప్రకటిస్తుంటే కూడా ఇంకా కొంతమంది ఏం ప్రభుత్వానికి ఉరికొచ్చి సరెండర్ ఏం కాలే, చావటానికి కూడా సిద్ధపడి ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ డెడికేషన్ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేణుక కావచ్చు, చలపతి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా వయోభారం, మహిళలు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాంట్లో నిలబడి ఉంటున్నారు. వాళ్ళ డెడికేషన్ ఏంటి? అందుకని వాళ్ళ త్యాగాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్. ఎందుకు వాళ్ళు దానికి సిద్ధపడుతున్నారు? ఎందుకు కొంతమంది లాగా సరెండర్ కాకుండా ఇంకెందుకు మూమెంట్ లో ఉంటుండ్రు వాళ్ళు? వాళ్ళ నిబద్ధత ఏంటి? దాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ లొంగిపోయే మాట కూడా వాస్తవమే. బర్స్దేవ్ కావచ్చు, లేకపోతే ఆశాన కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది లొంగిపోయిండ్రు. అదే వాళ్ళు చెప్పేటటువంటి కారణాలు వేరుగా ఉన్నాయి. ఈ మా మధ్య తేడాలు ఉన్నాయి, డీవియేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది కాదు అని చెప్తున్నారు. అయితే అది వాళ్ళ పార్టీలో అంతర్మదనం జరిగి వాళ్ళు Let's see. ఓపెన్ గా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాలండి. అది Exactly. ఆపరేషన్ అవును, సింధూర్ లో జరిగింది ఏంటి, మిగతా జరిగింది ఏంటి, అవును, ఏమో అవును. నెల ఇస్తే మీ సొమ్ము ఏం పోయింది అసలు? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా మనం, ప్రభుత్వ ఉద్దేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక దురుద్దేశంతో వాళ్ళని లేకుండా చేయడంతో ఈ దేశానికి వాళ్ళ బెడద వదిలిందని ఎవడన్నా బయట ప్రజలు, సామాన్య జనం అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి మన ఖనిజ సంపదకు, మన అటవీ భూములకు ఒక పెద్ద ప్రమాదం రైట్. ఏర్పడి ఉన్నది. అది ప్రభుత్వ ఎజెండాలో ఉన్నది అనేది నేను భావించేది. రైట్. థ్యాంక్ యూ ఐలయ్య గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంలో పడిందా? ఇక మిగతా ఆ కొద్ది మంది మావోయిస్టుల్లో కీలకమైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోతే ఇక మావోయిస్టులు ఇక అంతర్గతంలోకి వెళ్ళిపోయినట్టేనా, ఇక అంతరార్థమైనట్టేనా? సో ఎపిసోడ్ క్లోజ్ అయినట్టేనా? ఆపరేషన్ కగార్ తొందరలోనే ముగియబోతోందా? సో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నా హిడ్మా సజీవంగా ఉంటే మావోయిస్టు ఉద్యమం నడుస్తుంది, మావోయిస్టులు నడుస్తారు అనుకున్నా కానీ హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు పార్టీలో ఒక భారీ ప్రశ్న మాత్రం కనిపిస్తోంది. ఇంకా మావోయిస్టు ఉద్యమం ముందుకు సాగే పరిస్థితి లేదు అన్నది కనిపిస్తోంది. బర్సదేవాల్ లొంగుబాటు ఇంకొక నిదర్శనంగా కనిపిస్తోంది. సో మిగతా కమిటీస్, కేంద్ర కమిటీ సభ్యులు కనుక లొంగిపోతే కనుక ఇంకా మావోయిస్టులు పూర్తిగా అంటే మట్టు పెట్టినట్టే, పూర్తిగా అయిపోయినట్టే. అడవులు మొత్తం కూడా మావోయిస్ట్ రహిత అడవులుగా ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.